మిత్రులారా, వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం టీజీటీవీ మార్నింగ్ న్యూస్ కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే 3 రోజుల పాటు పడిగాపులు కాసినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకకపోవడం మరి విచిత్రంగా మారింది. ఇదే 3 రోజుల వ్యవధిలో 2 సార్లు మరి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మరి ఇక్కడ కలిసేందుకు సమయం ఇచ్చిన రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని మాత్రం కలవడానికి నిరాకరించిండు. నో అపాయింట్మెంట్ అనేది ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికి 43 సార్లు ఢిల్లీకి వెళ్తే కనీసం 4 సార్లు కూడా రాహుల్ గాంధీని కలవలేదు. కానీ ప్రధానమంత్రిని అపాయింట్మెంట్ కోరిన మరి ఇక్కడ 3 నిమిషాల్లోపే ఆయనకు అపాయింట్మెంట్ లభిస్తా ఉన్నది. అంటే ఇక్కడ సొంత పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రిని కలవకపోవడం కారణం ఏంటి అనేది మరి ఇక్కడ గత ఏడాదిన్నరగా ఇదే చర్చ సాగుతా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా కూడా నిన్న రోజున మహేష్ కుమార్ గౌడ్ ఆయన మరి కుటుంబ సభ్యులతో సహా కలిసి వెళ్లి మరి ఇక్కడ రాహుల్ గాంధీ తోటి కలిసి ఆ ఫోటోలు రిలీజ్ అవ్వడం, మరి ఇక్కడ రేవంత్ రెడ్డి 3 రోజులు పడిగాపులు కాసిన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం మాత్రం పెద్ద దుమారం రేగుతా ఉన్నది. మరోవైపు మంత్రివర్గ విస్తరణకు సంబంధించి మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే పేర్లు తీసుకొని పోయిండో ఆ పేర్లను మరి ఇక్కడ చెత్తబుట్టలో పడేసినట్టుగా సమాచారం. మరి దీని మీద ఏదైతే అధిష్టానానికి అదేవిధంగా ఇక్కడ రాష్ట్ర నాయకులకు ఆ ఏకాభిప్రాయం కుదరకపోవడంతో మంత్రివర్గ విస్తరణ కూడా వాయిదా పడ్డది. మరోసారి ఈ నెల 30వ తేదీన భేటీ కావాలని, ఆ భేటీలో మరి నిర్ణయం తీసుకుందామని చెప్పి ఇటు మంత్రివర్గ విస్తరణ అయితే అదేవిధంగా మరి ఇక్కడ పిసిసి పదవుల పందేరానికి సంబంధించి కూడా మహేష్ కుమార్ గౌడ్ తోటే మరి ఇక్కడ చర్చలు జరపనున్నట్టు సమాచారం. ఒకవైపు వాకిటి శ్రీహరికి మరి ఇక్కడ మంత్రి పదవి ఇవ్వాలని మరొక వర్గం, ఇవ్వద్దని ఒక వర్గం, అదేవిధంగా ఇటు ఏదైతే వివేక్ ఉన్నాడో వివేక్ విషయంలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ గానీ అదేవిధంగా మరి ఇక్కడ రాజగోపాల్ రెడ్డి విషయంలో కూడా ఏకాభిప్రాయం కుదరడం లేదు. మరోవైపు మధ్యలో జానారెడ్డి వచ్చి రంగారెడ్డి జిల్లాకు ఖచ్చితంగా మంత్రి పదవి కేటాయించాలని చెప్పి కూడా మరోవైపు మాదిగలు కూడా అదే రకంగా మరి ఇక్కడ ఏదైతే మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన ఎమ్మెల్యేలు మరి ఆ ఎమ్మెల్యేలు కూడా ఖచ్చితంగా మా సామాజిక వర్గానికి మంత్రి పదవి కేటాయించాల్సిందే అన్న ఇన్ని డిమాండ్ల మధ్య అధిష్టానం ఎటూ తేల్చుకోలేక 17 నెలలుగా మంత్రివర్గ విస్తరణను వాయిదా వేస్తున్న విషయం నిజమే. ఏది ఏమైనా మరి ఇక్కడ రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి వచ్చిన గ్యాప్ మాత్రం ఇక్కడ స్పష్టంగా కనబడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు చూసుకున్నట్టయితే ఫార్ములా ఈ రేస్ సంబంధించిన కేసు విషయంలో ఏసీబీ మరోసారి కేటీఆర్ కు మరి ఇక్కడ నోటీసులు ఇచ్చింది. 28వ తేదీన హాజరు కావాలని. ఒకవైపు డల్లాస్ మరి ఇక్కడ పర్యటనలో ఉన్నాడు, మరి ఇటు అక్కడికి వెళ్తున్న తరుణంలో కావాలని నోటీసులు ఇచ్చారు. మరోవైపు అందాల పోటీలలో ఏదైతే విఫలమైందో దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇక్కడ మిస్సింగ్ ల్యాండ్ ఏదైతే మ్యాగీ చేసిన ఆరోపణలు మరి ఇక్కడ పెద్ద ఎత్తున దుమారం రేగుతున్న వేళ తెలంగాణ ప్రజల నుంచి దృష్టి మరల్చడానికి మరి ఇక్కడ ఏదైతే కేటీఆర్ నిర్వహించిన ఈవెంట్ మరి సూపర్ సక్సెస్ అయింది. అదేవిధంగా రేవంత్ రెడ్డి అందాల పోటీల నిర్వహణలో విఫలమైండు అని చెప్పి మరి ఇక్కడ రెండింటిని పోల్చి చూస్తున్న నేపథ్యంలో అందులో అవినీతి చోటు చేసుకున్నదని చెప్పి ప్రజలను డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా నోటీసులు ఇచ్చిందని చెప్పి ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఒకవైపు రైతులు ఇప్పటికి కూడా ధాన్యం మరి ఇక్కడ కొనుగోలు జరగక అకాల వర్షాలతో తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మరి ఇక్కడ రాస్తారోకోలు చేస్తున్న పరిస్థితుల నేపథ్యంలో మరి ఇక్కడ ఒకవైపు మంత్రివర్గ విస్తరణ అని, మరోవైపు నీతి ఆయోగ్ పేరుతోటి మరి ఇక్కడ బీజేపీ నేతలతోటి బీజేపీ ప్రజాప్రతినిధులతో చట్టాపట్టాలు వేసుకున్న తిరుగుతున్న రేవంత్ రెడ్డి ఇక్కడ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రతిష్టలు పూర్తిగా దిగజారుస్తా ఉన్నాడని చెప్పి మరి రాహుల్ గాంధీ మాత్రం ఇంకా ఆయన మీద గురుగానే ఉన్నాడు. దీన్ని బట్టి చూస్తా ఉంటే ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు ముఖ్యమంత్రిని మార్చడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గతంలో అయితే సీల్ కవర్ లో వచ్చేది ముఖ్యమంత్రి పేరు. మరి ఇక్కడ ఏడాదికో ముఖ్యమంత్రిని మార్చిన చరిత్ర ఉన్న కాంగ్రెస్ లో ఇప్పుడు రేవంత్ రెడ్డిని టచ్ చేస్తే ఇటు బీజేపీ నాయకులతోటి ఏదైతే సాన్నిహిత్యం మెయింటైన్ చేస్తా ఉన్నాడో మరి ఇక్కడ 10 మందిని పట్టుకొని వెళ్ళినా కూడా ప్రభుత్వం కుప్పగూలిపోయే ప్రమాదం ఉన్నదని చెప్పి ఆచితూచి అడుగులేస్తా ఉన్నది అధిష్టానం. ఏదేమైనా వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ కు మాత్రం ఇక్కడ నో అపాయింట్మెంట్ అనేది అద్దం పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే 3 రోజులున్నా ముచ్చటే లేదు. రేవంత్ కు ఢిల్లీలో బలాభం, అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ గాంధీ. కానీ పిసిసి అధ్యక్షుడితో 2 సార్లు చర్చలు, కుటుంబంతో సహా వెళ్లిన మహేష్ కుమార్ గౌడ్. మంత్రివర్గ విస్తరణపై సీఎం ప్రతిపాదనల పక్కకు 4 పేర్లను సిఫారసు చేసిన రాహుల్ గాంధీ. 3 పేర్లపై ముఖ్యమంత్రి రేవంత్ అభ్యంతరం. వాకిటి శ్రీహరి పేరు సూచించిన మల్లికార్జున ఖర్గే, ససేమిరాన్న, సీఎం ఆది శ్రీనివాస్ కోసం పట్టు. మహబూబ్ నగర్, నల్గొండ బెర్తులపై పీఠముడి
మంత్రివర్గ విస్తరణకు మరింత సమయం పట్టే ఛాన్స్ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చోపచర్చలు. ఇక్కడ చూసుకున్నట్టయితే మన ఇక్కడ సోమవారం ఢిల్లీలో రాహుల్ గాంధీ తోటి కుటుంబంతో సహా కలిసిండు మహేష్ కుమార్ గౌడ్. ఒక్కసారి కాదు, మన ఇక్కడ 2 రోజుల పాటు కలిసిండు. ఉన్న 3 రోజులలో ఇంకా కూడా ఆగిండు. ఏదైతే ఆయన మరి ఇక్కడ ఆల్రెడీ మరి ఇక్కడ పరాభవం తోటి ఆల్రెడీ తిరుగు ప్రయాణం అయిండు రేవంత్ రెడ్డి, కానీ ఇంకా కూడా ఆయన చర్చల కోసం అక్కడే వేచి ఉన్న పరిస్థితి మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. మరోవైపు చూసుకున్నట్టయితే మంత్రివర్గ విస్తరణకు సంబంధించి 4 పేర్లను సిఫారసు చేసినట్ట రాహుల్ గాంధీ. అందులో 3 పేర్ల మీద రేవంత్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తా ఉన్నాడు. అంటే మరి ఇక్కడ చూడొచ్చు, అధిష్టానం మాటను కూడా ధిక్కరిస్తా ఉన్నాడు. మరి ఇక్కడ రాహుల్ గాంధీకి తోటి సఖ్యత లేదు కాబట్టి మరి తాడో పేడో తెలుసుకోవడానికి రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నాడు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఏదేమైనా కూడా కాంగ్రెస్ లో ఉన్న లుకలుకలు ఈ అపాయింట్మెంట్ ఏదైతే నో అపాయింట్మెంట్ ద్వారా బట్టబయలైతా ఉన్నాయి. 3 రోజులున్నా కూడా కనీసం ముఖం కూడా చూపించకుండా ముఖం చాటేసిన వైనాన్ని చూసుకున్నట్టయితే మరి ఇక్కడ రేవంత్ రెడ్డి ఏదైతే కాంగ్రెస్ పార్టీని అప్రతిష్టపాలు చేస్తా ఉన్నాడని చెప్పి బలంగా నమ్ముతా ఉన్నాడు రాహుల్ గాంధీ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సీఎం రేవంత్ రెడ్డికి ఢిల్లీలో మరోసారి పరాభవం ఎదురైంది. ఈసారి కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరకలేదు. 3 రోజుల పాటు ఎదురు చూసినా కలిసేందుకు అవకాశం ఇవ్వకపోవడంతో రేవంత్ రెడ్డి సోమవారం హైదరాబాద్ కు తిరిగి వచ్చేసారు. ఇదే సమయంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో రాహుల్ గాంధీ 2 సార్లు చర్చలు జరపడం గమనార్హం. పైగా మహేష్ కుమార్ గౌడ్ కుటుంబంతో సహా రాహుల్ కలవక రేవంత్ కనీసం మొహం కూడా చూపించకపోవడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. టీపీసీసీ అధ్యక్షుడికి ఇచ్చిన గౌరవంలో ఈ సుమంత్ అయినా కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఇవ్వకపోవడం ఏమిటని గుసగుసలు వినిపిస్తా ఉన్నాయి. గుసగుసలు దాటింది, గుసగుసలు కాదు, బాహాటంగానే వ్యాఖ్యానిస్తా ఉన్నారు. రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డికి మధ్య ఎప్పుడో చెడింది. మరి ఇక్కడ మూటలు మోసే కార్యక్రమం ఇంకా నడుస్తా ఉన్నదని చెప్పి ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మరి మూటలకు మూటలే మాటలకు మాటలే అన్న చందంగా మారింది. మూటలు ఇచ్చిన మాటలు మాత్రం కరువైతున్నాయని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. కాంగ్రెస్ పాలిత రాష్ట్ర ముఖ్యమంత్రి ఢిల్లీకి వస్తే పిలిపించుకొని రాష్ట్ర పరిస్థితులపై ఆరా తీయడం కనీస మర్యాద. కానీ రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు 44 సార్లు ఢిల్లీకి వెళ్ళిన 1-2 సార్లు మినాయిస్తే ప్రతిసారి కనీసం అపాయింట్మెంట్ ఇవ్వకుండా మొహం తిప్పేసుకోవడం వెనుక కారణం ఏమిటన్న చర్చ కాంగ్రెస్ వర్గాల్లో జరుగుతున్నది. తాజా పర్యటనతో ఏఐసీసీ కార్యదర్శి వేణుగోపాల్ సీఎం రేవంత్ రెడ్డి తరఫున రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోరారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గ కూర్పు రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై చర్చించాలని రేవంత్ భావిస్తున్నారని 30 నిమిషాలు అపాయింట్మెంట్ ఇవ్వాలని కోరిన రాహుల్ నిరాకరించిందని చెప్పి మరి ఇక్కడ వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో మరి ఇక్కడ చూసుకున్నట్టయితే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ స్వయంగా వచ్చి మరి ఇక్కడ డిక్లరేషన్లు, యూత్ డిక్లరేషన్ అయితేంది, అదే విధంగా బీసీ డిక్లరేషన్ అయితేంది, ఎస్సీ డిక్లరేషన్ అయితేంది, రైతు డిక్లరేషన్ అయితేంది, వాళ్ళు స్వయంగా ప్రకటించారు. అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల సమయంలో, ప్రచార సమయంలో తెలంగాణలో ప్రతి మహిళకు 2500 రూపాయలు బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తున్నామని చెప్పి ఏదైతే రేవంత్ రెడ్డిని నమ్మి ఆయన మరి ఇక్కడ ఆల్రెడీ ప్రకటనలు గుప్పించిండు. ఇక్కడ చూసుకున్నట్టయితే 2500 మరి ఇక్కడ డొల్లా అనేది తేటతెల్లమైంది. దీని ద్వారా రాహుల్ గాంధీ ప్రతిష్ట కొంతవరకు మసకబారింది. మరి అదే విధంగా ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నారు. ఏదైతే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో ఆ 30,000 మినాయిస్తే ఇంకా 20,000 కూడా ఉద్యోగాలు ఇవ్వలేని దుస్థితిలో మరి ఇక్కడ కాంగ్రెస్ ఉన్నదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. మరోవైపు సంవిధాన్ కు బచావో అని చెప్పి ఎవరైతే ఒక పార్టీ నుంచి గెలిచి రెండో పార్టీకి జంపు కొడతారో వాళ్ళ పదవి తక్షణం పోవాలని చెప్పి రాహుల్ గాంధీ మరి ఇక్కడ ప్రతిపాదన పెడితే ఆయన ప్రతిపాదనలే ధిక్కరించి ఇక్కడ యథేచ్ఛగా మరి ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఇందులో పార్టీలో చేర్చుకోవడం, ఆ పార్టీలో చేర్చుకోవడం వెనుక కూడా అంటే రాహుల్ గాంధీని కాదని కూడా పార్టీలో చేర్చుకోవడం వెనుక కొంత మతలాభం ఉన్నదని చెప్పి కాంగ్రెస్ వర్గాలే తెలుపుతున్న పరిస్థితిని మనం గమనించవచ్చు. ఎందుకంటే రేపు ఒకవేళ పార్టీ జీలాల్సి వస్తే తన వెనుక ఎంతమంది ఎమ్మెల్యేలు ఉంటారు, మరి ఇక్కడ తాను ఏదైతే కొత్త వాళ్ళకి టికెట్లు ఇచ్చి గెలిపించుకున్నారో 20-25 మంది, వాళ్ళతో పాటు మరి ఇక్కడ బీఆర్ఎస్ నుంచి కూడా మరి వాళ్ళని చేర్చుకుంటే రేపు ఏదైతే మరి ఇక్కడ ఈయనను పార్టీ నుంచి పక్కకు జరిపిన నేపథ్యంలో మరి ఇక్కడ బీఆర్ఎస్ తనకపోయే అవకాశం ఉంటుంది కావచ్చు. ముందుగా బీఆర్ఎస్ ను చీల్చి తన వెంట ఉంచుకొని వాళ్ళతోటి వీళ్ళతోటి ఫిరాయింపు ఎమ్మెల్యేతో కలిపి మరి బీజేపీ సహకారంతో నేను మళ్ళీ సీఎం సీట్ మీద కూర్చుంటా అనే మరి దూరదృష్టితోనే చేసిండు. అది రాహుల్ గాంధీ మరి ఇక్కడ ఏదైతే ఆయన నిర్ణయాలకు విరుద్ధం ఆయన మరి ఏదైతే దాన్ని అనుసరిస్తా ఉన్నాడో విధానం, ఆ విధానానికి మరి ఇక్కడ ఆయన బొక్క పెట్టిండు. సంవిధానికే మరి ఇక్కడ బొక్క పెట్టిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. దాంతో వీళ్ళిద్దరి మధ్య మరి ఇక్కడ వైరం పెరిగిందని, దూరం పెరిగింది, అంతరం పెరిగింది. రాహుల్ గాంధీ ఆదేశాలను ఖచ్చితంగా పాటించాల్సిన
రేవంత్ రెడ్డి మరి ఆయన ఆదేశాలను పాటించకుండా సొంత నిర్ణయాలు తీసుకుంటూ ఇటు మంత్రివర్గంలో కూడా ఎలాంటి చర్చ లేకుండా కనీసం కాంగ్రెస్ సీనియర్లను కూడా పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్ష నిర్ణయాలతోటి కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించిండు అని చెప్పి ఆయనను ఏ విధంగా వదిలించుకోవాలని చెప్పి రాహుల్ గాంధీ చూస్తా ఉన్నాడని చెప్పి ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మరి ఇక్కడ దుమారం వెళ్తున్న పరిస్థితిని కూడా మనం ఇటు గమనించవచ్చు. ఇటు మాటలు అటు మూటలు, నాడు బాబు కోసం నేడు రాహుల్ కోసం, మోసగాలకే మోసగాడు సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ నమ్మి ఓటేస్తే నట్టేట మునిగినం, గులాబీ జెండానే తెలంగాణ గుండె ధైర్యం, బీఆర్ఎస్ అంటే నీళ్లు నిధులు నియామకాలు, కాంగ్రెస్ అంటే నిందలు దందాలు చందాలు, నడిగడ్డలో ఉప ఎన్నిక ఖాయం కేటీఆర్, బీఆర్ఎస్ లో గద్వాల కాంగ్రెస్ నేతల చేరిక శ్రీనివాస్ గౌడ్, ప్రశాంత్ రెడ్డి, నిరంజన్ రెడ్డి ఆర్ఎస్పీలతో కలిసి కండువాలు కప్పిన కేటీఆర్ అని చెప్పి బీఆర్ఎస్ లో చేరిన గద్వాల కాంగ్రెస్ నాయకుడు రాఘవేంద్ర రెడ్డికి మరి ఇక్కడ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. రాచరికపు పోకడలకు గుర్తులంటూ అధికారిక చిహ్నం నుంచి తొలగిస్తారన్న కాకతీయ కళాతోరణం చార్మినార్ తో పాటు కేసీఆర్ నిర్మించిన సెక్రటరియట్, యాదాద్రి టెంపుల్, టీ హబ్, కమాండ్ కంట్రోల్ సెంటర్, బుద్ధవనాన్ని అందాల పోటీల కంటెస్టెంట్లకు చూపించారు. నాడు నిజాం తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ఆనవాళ్లే సుందరాంగులకు చూపించేందుకు దిక్కాయి అని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఏదైతే మోసగాలకే మోసగాడు రేవంత్ రెడ్డి అని చెప్పి నాడు బాబు కోసం ఏదైతే టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కుప్పకూల్చడానికి ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో, ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్ గా దొరికిండో ఇవాళ చూసుకుంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యే ముందు పిసిసి అధ్యక్ష పదవి కోసం మరి ఇక్కడ ఢిల్లీకి మూటలు మోస్తూ మరి ఇక్కడ ఇటు మాటలు అటు మూటలని ఇక్కడ తెలంగాణ ప్రజలకు మాత్రం కేవలం మాటలతోటి సరిపెడతా ఉన్నాడు. ఇప్పటికి ఇచ్చిన 6 గ్యారంటీలు అమలు అయితే 420 హామీలను అమలు చేయడం అయితే వాటిని గాలికి వదిలి ఏ రకంగా ఢిల్లీకి మూటలు మోసి తన పదవిని కాపాడుకోవాలని చెప్పి ప్రయత్నం చేస్తా ఉన్నాడని చెప్పి ఇక్కడ నిన్న రోజున పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. మరోవైపు మరి ఇక్కడ గద్వాలకు సంబంధించి గద్వాల్లో ఖచ్చితంగా మరి ఇక్కడ ఏదైతే ఉప ఎన్నిక రావడం ఖాయం, బీఆర్ఎస్ నుంచి మరి ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కోర్టు అనర్హత వేటు వేస్తుందని చెప్పి మరి ఇక్కడ గద్వాల కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులందరినీ కూడా పార్టీలో చేర్చుకున్నారు. ఈ సందర్భంగా మరి ఇక్కడ కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తారన్న రేవంత్ రెడ్డి ఇవాళ నిజాం కట్టిన మరి ఇక్కడ ఆనవాళ్లతో పాటు కేసీఆర్ కట్టిన ఆనవాళ్లే సుందరాంగులకు దిక్కైనాయి. యాదాద్రిని చూపించినావు, ఎవరు కట్టినది సెక్రటరియట్ ను చూపించినావు, ఎవరు కట్టినది టీ హబ్ ను చూపించినావు, కమాండ్ కంట్రోల్ ను చూపించినావు, బుద్ధవనాన్ని చూపించినావు. అవన్నీ నువ్వు కట్టినవా లేకపోతే నీ కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందా? మరి నీ కాంగ్రెస్ ప్రభుత్వం 15 నెలలు కాదు గత కాంగ్రెస్ ప్రభుత్వం కట్టిందన్నా ఏ ఒక్క కట్టడాన్నన్నా ఎందుకు చూపించలేకపోయినావు? అంటే కాంగ్రెస్ తెలంగాణకి ఏం చేసిందనేది దీని ద్వారా తేటతెల్లమైందని చెప్పి పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించిన అంశాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక కేటీఆర్ కు మళ్లీ ఏసీబీ నోటీసులు, ఫార్మా ఈ కార్ రేస్ మరోసారి తెరపైకి, రేపు విచారణకు హాజరు కావాలని తాకీదులు, చౌకబారు రాజకీయాలకు ఇది ఒక నిదర్శనం, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా విచారణకు వస్తా, యూకే యుఎస్ఏ వెళ్లి రాగానే హాజరవుతా, ఫార్మా ఈ నోటీసులపై కేటీఆర్ స్పందన, కక్ష సాధింపునకే ఈ దుర్మార్గం అంటున్న హరీష్ రావు, వైఫల్యాలను తప్పించుకునేందుకే అని చెప్పి మరి ఇక్కడ కవిత ఆరోపణలు చేస్తున్న పరిస్థితి. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే కవిత మీద పెద్ద ఎత్తున దుమారం రేపి ఆ లేఖ ఏదైతే లీక్ అయిందో దాన్ని బట్టి మొత్తం లుకలుకైనా ఇక మొత్తం చీలిపోతుంది, కూలిపోతుంది, బీఆర్ఎస్ పార్టీని చీల్చబోతా ఉన్నదని చెప్పి మరి రాక్షసానందం పొందుతున్న కొన్ని పత్రికలు కానీ లేదంటే మరి ఇక్కడ కాంగ్రెస్ సోషల్ మీడియాకు చెంపపెట్టులా మారింది. ఏదైతే కేటీఆర్ కు నోటీసులు ఇచ్చిందో దాన్ని తీవ్రంగా మరి తప్పు పట్టింది, వైఫల్యాల నుంచి తప్పించుకునేందుకే ఈ నోటీసులు అని చెప్పి మరి మా మధ్య అంతర్గతంగా ఎన్ని అయినా ఉంటాయి అవి మేము అంతర్గతంగా పరిష్కరించుకుంటాం, మా మీదకి వస్తే అందరం ఒకటైతామని చెప్పి ఇటు హరీష్ రావుకు కేటీఆర్ కు దూరమైందని, ఇటు కేటీఆర్ కు మరి ఇక్కడ కవితకు దూరమైందని, అదేవిధంగా ఇటు కవితకు హరీష్ రావుకు దూరమైందని చెప్పి ఏదైతే ఇప్పటి వరకు కథనాలు మరి వల్లించుకుంటూ రాక్షసానందం పొందుతున్నారో వాళ్లకు చెంపపెట్టుగా మారింది. మరి ఇక్కడ ఏదైతే బీఆర్ఎస్ కు నష్టం జరిగినా, బీఆర్ఎస్ కు సంబంధించిన వ్యక్తులకు ఇతర పార్టీల నుంచి నష్టం జరిగినా అందరం ఒకటై పోరాడతామని చెప్పి మరి ఇక్కడ చెప్పిన పరిస్థితి. మరోవైపు ఈ నోటీసులు ఏదైతే ఉన్నదో అందాల పోటీలు అట్టర్ ఫ్లాప్ అయినాయి. మరి ఇక్కడ పూర్తిగా ఒక్క స్పాన్సర్ కూడా రాని పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు ప్రభుత్వానికి ఆ ఖర్చు కూడా గుదిబండగా మారింది. దాంతో మన అందాల పోటీలో ఇప్పటికే ఏదైతే మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ ఏదైతే తప్పుకోవడంతో పాటు మరి ఇక్కడ ఏదైతే అంగట్లో బొమ్మలాగా మమ్మల్ని కూర్చుండబెట్టి అతిథులను ఎంటర్టైన్ చేయమన్నారు, మమ్మల్ని ఒక వ్యభిచారిలాగా చూసిరని చెప్పి మరి ఇక్కడ తీవ్రమైన ఆరోపణ చేసింది. దాంతో ప్రభుత్వ ప్రతిష్ట మరి ఇక్కడ పూర్తిగా దిగజారిపోయింది. దాన్ని కవర్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా మరి అందాల పోటీలతోటి పెద్ద ఎత్తున స్పాన్సర్స్ వస్తాయి, మనకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయన్నారు. ఉద్యోగ అవకాశాల మాట దేవుడెరుగు తెలంగాణ ప్రతిష్ట పూర్తిగా దిగజారింది. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను
మరి దెబ్బతీసినాయి ఈ అందాల పోటీలు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. దీని మీద సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న వేళ దాని నుంచి మరి ఏదైతే డైవర్షన్ చేసే కార్యక్రమంలో భాగంగా మళ్ళొకసారి నోటీసులు ఇచ్చిండు. ఎందుకు నోటీసులు ఇచ్చిండంటే ఈ ఫార్ములా రేస్ ను మరి ఇక్కడ విజయవంతంగా నిర్వహించిండు, ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చిండు తెలంగాణకు కేటీఆర్. మరి ఇక్కడ అందాల పోటీలతోటి ప్రభుత్వ ప్రతిష్టను పూర్తిగా దిగజార్చిండు రేవంత్ రెడ్డి అని. రెండింటిని ఏదైతే పోలిక చూస్తూ మరి చర్చలు జరుగుతా ఉన్నాయో దాంతో అవినీతి జరిగిందని చెప్పి మళ్ళీ ఒక అపోహ సృష్టించడానికి మళ్ళీ నోటీసులు జారీ చేసి మరి ఇక్కడ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం చూడాలి. ఇక్కడ చూసుకున్నట్టయితే రైతన్న గోస న్యాయం అడిగితే ఈడ్చివేత, ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు సోమవారం రంగారెడ్డి జిల్లా అమనగల్లులో హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారిపై బైఠాయించారు. పోలీసులు వారిని నిర్దాక్షిణ్యంగా ఇలా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేసిండ్రు. మరి ఇక్కడ రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం, లేదంటే రైతులకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వ పెద్దలు, లేదంటే అధికారులు రైతుల గోడు పట్టించుకోవడం లేదు సరికదా. వాళ్ళు మరి ఇక్కడ తమ గోడును ప్రజల దృష్టికి తీసుకురావాలి, ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి, తద్వారా తమ సమస్యను పరిష్కరించుకోవాలని రోడ్డెక్కితే పోలీసులు నానా హంగామా చేసి రైతులను ఏ విధంగా ఈడ్చుకెళ్తున్నారో మనం ఇక్కడ చూడవచ్చు. ప్రతి సీజన్ లో తప్పని విత్తన విత, కేసీఆర్ హయాంలో 10 ఏళ్లుగా కనబడకుండా పోయిన పాస్ బుక్ల క్యూ లైన్లు మళ్లీ దర్శనమిస్తున్నాయి. సోమవారం సంగారెడ్డి జిల్లా జోగిపేట వ్యవసాయ శాఖ కార్యాలయం వద్ద జీలుగ విత్తనాల కోసం రైతులు ఇలా పాస్ బుక్ క్యూలతో ఉమ్మడి ఏపీ కష్టాలను గుర్తుకు తీసుకొచ్చిందని చెప్పి మరి ఇక్కడ ముందే చెప్పిండు రేవంత్ రెడ్డి. ఖచ్చితంగా నేను ఆనాటి రోజులు తీసుకొస్తాను, ఇక ప్రజలారా కరెక్ట్ చూడండి. ఆ రోజులలో ఏదైతే మీరు పాస్ బుక్లు గానీ, చెప్పులు గానీ, యూరియా కోసం, విత్తనాల కోసం ఇప్పుడు లైన్లలో పెట్టిండ్రో అవి తీసుకొచ్చిందా లేదా రేవంత్ రెడ్డి అన్నమాట ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు. నేను ఆనాటి రోజులు తీసుకొస్తాడు, మరి ఇక్కడ మార్పు తీసుకొస్తాడు అన్నాడు. 24 గంటల కరెంట్ వచ్చినాక మార్పు అంటే 25వ గంట అయితే తీయరాదు, రోజుకి 24 గంటలు ఉంటాయి కాబట్టి అందుకే కటింగ్లు పెడతా ఉన్నాడు. అదొక మార్పు. మరి ఇక్కడ మీకు ఏదైతే టెన్షన్ గా మరి ఇక్కడ మీరు పెట్టుబడి నాట్లప్పుడే పెట్టుబడి సాయం రైతు బంధు అందేది, మరి ఇక్కడ దానిలో మార్పు తీసుకొస్తా అన్నాడు. రైతు భరోసా అని చెప్పిండు, 15,000 అని చెప్పిండు, 12,000 కుదిర్చిండు. ఒక సీజన్ ఎగ్గొట్టిండు, రెండో సీజన్ లో 4 ఎకరాల వరకే విడుదల వారిగా వేసుకుంటూ వచ్చి చేతులు ఎత్తేసిండు. అదే మార్పు. మీకు టెన్షన్ గా ఎకరానికి 5,000 చొప్పున టింగ్ టింగ్ అని పడేది, మరి ఇక్కడ ఆ టంగ్ టంగ్ అని దాన్ని మూసేసిండు. అదే పెద్ద మార్పు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. రైతు బీమాకు దిక్కే లేకుండా పోయింది. ఇప్పటి వరకు ఎవరైతే రైతులు నార్మల్ డెత్ అయినా, ఆత్మహత్యలు చేసుకున్నా, ఏ విధంగా మరి ఇక్కడ రైతు పాస్బుక్ ఉన్న రైతు మృతి చెందితే ఆయనకు 5 లక్షల రూపాయలు 11 రోజులు తతంగం పూర్తి కాకముందే అకౌంట్లలో పడేది, వాళ్ళ కుటుంబ సభ్యుల అకౌంట్ల కథం. అది పూర్తిగా దానికి మరి ఎగనామం పెట్టే కార్యక్రమం జరగబోతా ఉన్నది. అదే ఆయన తెచ్చిన అతిపెద్ద మార్పు అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. సర్కారు నిర్లక్ష్యం, రైతు గుండెకు కోత, రోజుల తరబడి కొనుగోలు లేకపోవడంతో అకాల వర్షాలకు తడిసిన ధాన్యం మొలకెత్తుతో రైతులకు తీరని దుఃఖం మిగులుతున్నది. సూర్యాపేట జిల్లా ఆత్మకూరు ఎస్ మండలం ఏపూర్ గ్రామంలో ఐకేపీ సెంటర్ లో మొలకెత్తిన ధాన్యాన్ని చూపిస్తున్న రైతులు, మీరు మొలకెత్తని అవి గంగపాలు గాని ప్రభుత్వానికి పడ్డది. ఒక్క ప్రజాప్రతినిధి కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పోయి మరి అక్కడ పరిస్థితులను చూసో, లేదంటే కలెక్టరేట్లలో సమీక్షలు చేసి వాటిని తక్షణం ధాన్యం కొనుగోలు చేయడానికి వేగం పెంచలేరు. ఇప్పటికి 2 నెలలు దాటిపోతా ఉన్నది ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై. నెల రోజుల్లోపే పూర్తి స్థాయిలో ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉండగా ఇప్పటికి కూడా ఇంకా ధాన్యాలు కొనుగోలు అయితే లేవు, మొలకలొస్తాయి అని చెప్పి ఈ విధంగా సాగుతా ఉన్నవి. ఈ విధంగా రైతులు గోడు వెలబోసుకుంటా ఉంటే ప్రభుత్వం మొద్దునిద్ర పోతా ఉన్నదా. మరి ఇక్కడ బోనస్ అయితే సన్నవడ్లకు బోనసే లేదు. నెక్స్ట్ సీజన్ లో సన్నవడ్లు పండించడానికి ఎవరు కూడా ముందుకు వచ్చే అవకాశం లేదు. ఈయన సన్నబియ్యం ఎట్టిస్తాడో కూడా ఇక చూడాలి రాబోయే రోజులలో. సిరిసిల్లలో కాంగ్రెస్ గుండాగిరి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పై దాడికి యత్నం, సీఎం ఫోటో పెట్టాలని కాంగ్రెస్ దౌర్జన్యం, బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అడ్డగింత, బీఆర్ఎస్ పార్టీ శ్రేణులపై పోలీసులు దాష్టీకం, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు సహా 13 మందికి తీవ్ర గాయాలు, దవాఖానకు తరలింపు. ఎవరి మీదకి వచ్చిండు, ఎవరి మీద లాఠీ చార్జ్ చేయాలి, పోలీసులు ఏం చేస్తారు? పోలీసులు పూర్తిగా తాబేదారులుగా మారిండ్రు. ఏదైతే కండువా లేని కాంగ్రెస్ కార్యకర్తలాగా మారిండ్రు. కేటీఆర్ ఆఫీసు మీదకి దాడికి వచ్చిన కాంగ్రెస్ గూండాలను తరిమి కొట్టాలి. ఆ పేడ్ బ్యాచ్ ఎవడైతే ఉన్నాడో కూలికి వచ్చే ఆ కూలి విధవలను తరిమి కొట్టకుండా ఇవాళ బీఆర్ఎస్ ఆఫీస్ దగ్గర ఉన్న మరి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులను, కార్యకర్తలను చెదరగొట్టి వాళ్ళ మీద మరి లాఠీ చార్జ్ చేసిరంటే ఈ రోజు పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉన్నది రాష్ట్రంలో. ఒకవైపు మరి ఇక్కడ శాంతి భద్రతలు క్షీణిస్తా ఉంటే వీళ్ళు మాత్రం పోలీసులు తమ కర్తవ్యాన్ని మరిచి కేవలం బీఆర్ఎస్ నాయకులను అణచివేత కార్యక్రమాలకు వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టడానికి ఇక ప్రయత్నాలు చేస్తూ శాంతి భద్రతలను అపహాస్యం చేస్తా ఉన్నారు.
ఉన్నారు, పోలీసు వ్యవస్థను నిర్వీర్యం చేస్తా ఉన్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించాలి. ఇక మావోయిస్టు నేతలు మరి ఇక్కడ ఒక బహిరంగ లేఖను విడుదల చేసిండ్రు. పాక్ కోరితే కాల్పుల విరమణ, మేము కోరితే చేయరా, 40 రోజులు కాల్పులు విరమించి చర్చలకు ఎదురు చూశాం, అయినా కేంద్ర ప్రభుత్వం మా అభ్యర్థులను పట్టించుకోలేదు, ఉద్యమ ద్రోహుల సమాచారంతోనే కాల్పులకు తెగబడ్డారు, నంబాలను సజీవంగా పట్టుకొని చంపారు, మే 21న విప్లవోద్యమ చరిత్రలో చీకటి రోజు, ఏకపక్ష దాడులతో నరమేధం సృష్టించారు, ఎన్కౌంటర్ లో మొత్తం 28 మంది మృతి, సంచలనం సృష్టిస్తున్న మావోయిస్టు పార్టీ లేఖ అని చెప్పి మరి మావోయిస్టులను జల్లెడ పడతా ఉన్నది. ఆపరేషన్ కగార్ పేరుతోటి మరి ఇక్కడ ఏదైతే పూర్తిగా జల్లెడ పడుతూ సుమారు 10 నుంచి 15,000 మంది భద్రతా బలగాలు మన నక్సలైట్ల ఏరువేత కార్యక్రమం వాళ్ళు చర్చలకు సిద్ధమని ప్రకటించినప్పటికీ మీరు లొంగిబాటే మీకు శరణ్యం, మీతో చర్చలు జరిపేది లేదు, మీరు ఆయుధాలు విడితేనే చర్చలు అంటూ మరి కేంద్ర ప్రభుత్వం ఇక్కడ ఛత్తీస్గఢ్ ప్రభుత్వం తోటి మరి ఇక్కడ టైఅప్ అయి పూర్తిగా వాళ్ళ ఏరువేత కార్యక్రమం ఏదైతే చేసిందో దానికి మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు కోరుతూనేమో మీరు ఇక్కడ చర్చ ఏదైతే కాల్పుల విరమణకు సిద్ధమంటారు, మేము కోరితే చేయరా, మేము ఇక్కడ ఎవరి కోసం పోరాటం చేస్తా ఉన్నాం, మరి ఇక్కడ బడుగు బలహీన వర్గాల సమానత్వం కోసం పోరాటం చేస్తా ఉన్నాం, మా ఆవేదనను ఎందుకు అర్థం చేసుకోరని చెప్పి వాళ్ళు పెద్ద ఎత్తున లేఖ రిలీజ్ చేశారు. మరి దీని మీద కూడా ప్రభుత్వాలు పునరాలోచన చేయాలని చెప్పి మరి ఇక్కడ ప్రజా సంఘాలు కోరుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదేమైనా నక్సలైట్లు అనే వాళ్ళు మరి పూర్తిగా తుడుచుకుపెట్టిపోతున్నారు ఈ ఆపరేషన్ కగార్ ద్వారా అనేది మాత్రం సత్యమైన విషయం అనేది మనం ఇక్కడ గమనించాలి. ఇక 2 కళ్ళ బాబుకు 2 నాలుకలు, సముద్రంలో కలిపే జలాలనే వాడుకుంటున్నామన్న ఏపీ సీఎం చంద్రబాబు 2000 టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే 200 టీఎంసీలు మళ్లిస్తున్నామని వ్యాఖ్య. అసలు ఈ ప్రాజెక్టులపై ఎవరికి అభ్యంతరాలు ఉండొద్దంటూ సుద్దులు, కాళేశ్వరంపై కొర్రీలు పెట్టి ఫిర్యాదు చేసినప్పుడు ఈ నీతులు ఏమైనాయి, తెలంగాణ ప్రాజెక్టులపై కేంద్రానికి బోర్డులకు ఎందుకు ఫిర్యాదు చేసినట్టు నాడు అక్రమ ప్రాజెక్టులు అంటూ కేసులు వేసేందుకు వెనకాలని బాబు అని చెప్పి ఇలా బనకచెర్ల ప్రాజెక్టు ఏదైతే కడతా ఉన్నాడో నీటి లభ్యత లేకున్నా కూడా, నీటి అలొకేషన్ లేకున్నా కూడా ఏదైతే మన కాంగ్రెస్ ప్రభుత్వం అసమర్థతతో ఇవాళ ప్రాణహిత నీటిని గోదావరి నీటిని మరి ఇక్కడ గోదావరిని ఎండబెట్టి మరి ఇక్కడ కాళేశ్వరం మీద కుట్రలు అన్ని నీటిని బయటకు వదులుతున్నాయో ఆ నీటిని ఒడిచిపట్టుకోవడానికి మరి ఆగ మేఘాల మీద బనకచెర్ల ప్రాజెక్టు కడతా ఉన్నారు. దీని మీద తెలంగాణ ఫిర్యాదు చేస్తే మరి ఇక్కడ ఎందుకు ఫిర్యాదు, మేము సముద్రంలో కలిసే మరి ఇక్కడ ఏదైతే 2000 టీఎంసీలు బయటకు పోతాంటే మేము ఒక 200 టీఎంసీలు నాగబట్టుకుంటాం అన్నాడు. మనం కాళేశ్వరం ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు కడతా ఉంటే అనేక ఫిర్యాదులు చేసిండు, అనేక కేసులు వేయించే ప్రయత్నం చేసిండు. అయినప్పటికీ కూడా కేసీఆర్ నైపుణ్యంతో మరి ఇక్కడ చాకచక్యంగా వాటన్నిటికీ కూడా అనుమతులు తీసుకొని 3 సంవత్సరాల లోపే కాళేశ్వరం లాంటి బృహత్తరమైన ప్రాజెక్టును కడితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆనాటి రోజులు తీసుకొస్తా అని చెప్పి మరి ఆనాటి రోజులలో ఈ ప్రాజెక్టులు లేవు కదా అని చెప్పి మొత్తం గేట్లు ఎత్తేసింది. మరి అక్కడ ఏదైతే ఆ మేడిగడ్డలో 7వ బ్లాక్ ను కనుక పునరుద్ధరించినట్టయితే యథావిధిగా గోదావరి మరి జలకళతోటి నిండి ఉండేది, నిండుకుండలాగా దాన్ని ఉంచకుండా మరి అక్కడ గతంలో ఉన్న ఉమ్మడి ఏపీలో మరి ఇక్కడ పూర్తి స్థాయిలో ఎడారి ఉన్నది కదా, ఇప్పుడు కూడా ఎడారిగానే ఉండాలి, మేము పాత రోజులు తీసుకొస్తా అని చెప్పిన మాట తప్పద్దాన్ని రేవంత్ రెడ్డి మొత్తం గేట్లు ఎత్తి పెడితే ఆ నీటిని ఒడిచిపట్టుకోవడానికి అక్రమ ప్రాజెక్టులు కడతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఇక ఆమెను బదనాం చేద్దాం, 25 కోట్ల స్పాన్సర్షిప్ ను తిరస్కరించినట్టు ఐఏఎస్ అధికారిపై ఆరోపణలు, ప్రభుత్వ అనుకూల మీడియాలో లీకులు, సర్కారు ఇరుకున పెట్టినందుకు ప్రతీకారం, మిస్ ఇంగ్లాండ్ మిస్బిహేవ్ అబాస్ పాలైన మరో డైరెక్షన్ అని చెప్పి మరి ఇక్కడ చూసుకున్నట్టయితే ఏదైతే కంచె గచ్చబౌలి హెచ్సియు భూముల మీద మరి ఇక్కడ రీట్వీట్ చేసిందో స్మితా సబర్వాల్ ఆమెను టార్గెట్ చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ ఏదైతే అందాల పోటీలకు సంబంధించి ముందుగా ఆమెనే నిర్వాహకురాలిగా ఆమె ఆధ్వర్యంలోనే ఉండే మరి అప్పుడట ఎవరో స్పాన్సర్షిప్ అత్తా అంటే ఈమె తిరస్కరించింది, 25 కోట్లు మనకు వచ్చేటి పోయినాయి, దాంతో ఇప్పుడు మనకు లాస్ అయిందని చెప్పి ఏదైతే మిస్ ఇంగ్లాండ్ మిస్ బిహేవ్ అని మరి ఆమె మమ్మల్ని వ్యభిచారలాగా చూస్తా ఉన్నారు, అందాల బొమ్మలను కూర్చునేటి స్పాన్సర్ల ముందర మమ్మల మరి ఇక్కడ పూర్తిగా వ్యభిచారులను చేసిండ్రు. మరి ఇక్కడ ఈ అందాల పోటీలు ఏవి కూడా అంగాంగ ప్రదర్శన లాగానే ఉన్నాయి తప్ప దీనిలో మరి ఇక్కడ ఉందాతనం లేదు అని చెప్పి ఏదైతే పెద్ద ఎత్తున ఆరోపణలు చేసిందో అబాస్ పాలైన ప్రభుత్వం మరి ఇక్కడ దాని నుంచి మరో డైవర్షన్ కోసం ఇక్కడ స్మితా సబర్వాల్ ను ఇందులోకి లాగుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ చూడాలి. ఇక 1000 దాకా కోవిడ్ కేసులు నెమ్మదిగా విస్తరిస్తున్న కరోనా వైరస్, గత వారం రోజుల్లో 7 మృతి, 2 కొత్త వేరియంట్ల గుర్తింపు, కేరళలో అత్యధికంగా 430 కేసులు, ఆందోళన వద్దు ఐసీఎంఆర్ సూచన అని చెప్పి మళ్లీ కరోనా వైరస్ నెమ్మదిగా విస్తరిస్తా ఉన్నది. ఇంకా మన రాష్ట్రానికి అయితే రాలేదు కానీ మరి ఇక్కడ పూర్తి స్థాయిలో కేరళలో అత్యధికంగా 430 కేసులు మన నమోదైన ఓవరాల్ గా 1000 దాటినేట. గత వారంలో కొత్తగా 752 మంది మరి వైరస్ బారిన పడ్డారు. మరి ఏదైనా
పూర్తి స్థాయిలో మనం మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. వీలైతే మాస్కులు ధరించి మరి ఇక్కడ కొత్త వాళ్ళు మరి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు మరి ఎవరున్నా కూడా వాళ్ళకి కాస్త దూరంగా ఉంటూ మరి పూర్తి స్థాయిలో ఇప్పటి నుంచే కొంచెం కొంచెంగా భౌతిక దూరం పాటించి మరి ఇక్కడ కోవిడ్ లో మనం అనేక కష్టాలు అనుభవించినాం. కోవిడ్ అనేది మనకు ఆల్రెడీ పూర్తి స్థాయిలో ఏం చేస్తే మరి ఇక్కడ కోవిడ్ నుంచి బయటపడతాం అనేది ఉన్నది. కాబట్టి మరి ఇక్కడ మన ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ప్రయత్నం మరి కషాయాలకు సంబంధించి కానీ అదేవిధంగా జామ పళ్ళు లాంటివి తింటా ఉంటే మరి ఇక్కడ సి విటమిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అట్లా విటమిన్లను కూడా మనం పెంచుకోవాల్సిన అవసరం ఉన్నది. మల్టీ విటమిన్ టాబ్లెట్లు ఏదైతే తీసుకున్నామో అవి కాకుండా ఇప్పుడే మరి ఇక్కడ ఏదైతే బలవర్ధకమైన ఆహారం తీసుకొని ఇమ్యూనిటీ పవర్ పెంచుకొని కరోనాను మళ్ళీ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. సాక్షి తిరుపతి విషయానికి వస్తే ఏపీలో దళిత మైనారిటీల ఆత్మగౌరవంపై బాబు సర్కార్ బూటు దెబ్బ అని చెప్పి వీళ్ళు ముగ్గురు రౌడీ షీటర్లకు అనుచరులట. ఈ రౌడీ షీటర్లకు అనుచరులు మరి కానిస్టేబుల్ నే మరి ఎదిరించిందని చెప్పి నడి రోడ్డు మీద సిఐ ఈ విధంగా బహిరంగంగా వాళ్ళని ఏ విధంగా శిక్షిస్తున్నాడో చూడండి. ఏపీలో అయితేంది అదేవిధంగా తెలంగాణలో అయితేంది పోలీసులు అయితే తమ విధులను పూర్తిగా దుర్వినియోగం చేస్తా ఉన్నారు. మరి ఇక్కడ పూర్తి స్థాయిలో పోలీసులకు నేరం చేసిన వాళ్ళను మరి ఇక్కడ కేసు నమోదు చేసి కోర్టు ముందు హాజరుపరచాలి, శిక్షలు కోర్టులు వేయాలి, మరి పోలీసులు కేసులు చేయాలి. వాళ్ళు ఎంత దుర్మార్గులైనా మరి ఆ దుర్మార్గులను ఈ విధంగా బహిరంగంగా శిక్షించి మరి వీళ్లకు వాళ్ళకు తేడా ఏమున్నదనే విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి. అంటే చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవద్దు పోలీసులైనా అని మరి ఇక్కడ చెప్తా ఉంటే ఇప్పటి వరకు చాటుమాటుగా సెల్లల్లో మరి ఇక్కడ ఏదైతే ఈ రకమైన మరి ఏదైతే దమనకాండలు ఉండేది మరి బూటు కాళ్లతోటి కానీ లాఠీ దెబ్బలు మరి ఇక్కడ 30 డిగ్రీలు అన్ని కూడా చాటుమాటుగా జరిగేది. ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మంచి నాయకులనే తీసి లోపలేస్తా ఉన్నారు. వాళ్ళే మరి ఇక్కడ వాళ్ళకు కూడా 30 డిగ్రీ మరి వినియోగిస్తున్నారు అని చెప్పి పెద్ద ఎత్తున మరి ఆరోపణలు వెలువడుతున్న వేళ వీళ్ళు బహిరంగంగానే మాకెవడరా అడ్డం పడేది అన్న చందంగా ఈ రకంగా బహిరంగంగా వాళ్ళని ఏదైతే పట్టిందో మరి ఇక్కడ మానవ హక్కుల సంఘం కానీ లేదంటే కోర్టులు కానీ ఈ విషయాన్ని సుమోటోగా తీసుకునే అవకాశం ఉంటది. ఖచ్చితంగా మరి ఇక్కడ విధులను దుర్వినియోగం చేసి ఏదైతే బహిరంగంగా వాళ్ళను శిక్షించిందో మరి ఇక్కడ ఎవరు ఎంత తప్పు చేసినా పోలీసులకు శిక్షించే అధికారం లేదు. కేసులు నమోదు చేయాలి, ఖచ్చితంగా కోర్టుల ముందు హాజరుపరచాలి. మరి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా సేకరించి కోర్టు ముందు ఉంచితే కోర్టులు శిక్షలు విధిస్తాయి. కానీ ఇక్కడ మరి తక్షణ న్యాయం కోసం మరి ఇక్కడ వీళ్ళే శిక్షలు వేస్తే ఖచ్చితంగా వీళ్ళు కూడా శిక్షార్హులు అవుతారు. మరి వాళ్ళు ఎంత దుర్మార్గులైనా కూడా దిశ ఏదైతే దిశ రేప్ కేసుకు సంబంధించి మరి తెలంగాణలో ఎన్కౌంటర్ గురైనో వాళ్ళు ఇప్పటికి కూడా ప్రాసిక్యూషన్ ను ఎదుర్కొంటున్న పరిస్థితిని మనం ఇక్కడ చూడాలి. మరి ఇక్కడ వాళ్ళు ఎంత దుర్మార్గులైనా మనకు రాజ్యాంగం అనేది ఒకటి పెట్టుకున్నాం. ఆ రాజ్యాంగ నియమ నిబంధనల ప్రకారమే మనం ముందుకు సాగాలి తప్ప మరి ఇక్కడ పౌరుల హక్కులు వాడు దొంగ అయినా హంతకుడైనా కూడా మరి ఇక్కడ శిక్షలు వేయడానికి ఒకరు కేసులు చేయడానికి ఒకరు అనేది మరి వివిధ రకాలైన మరి ఏదైతే చట్టబద్ధ సంస్థలు ఉన్నాయి ఎవరి పని వాళ్ళు చేయాలి, పోలీసుల పనే చేయాలి. కానీ ఈ రకంగా మరి ఇక్కడ చట్టాన్ని చేతుల్లోకి తీసుకోకూడదని మరి నెటిజన్లు అందరూ కూడా కింద కామెంట్ చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కుదరని ఏకాభిప్రాయం కేబినెట్ విస్తరణ మరోసారి వాయిదా. కేసీ మహేష్ గౌడ్తోనే రాహుల్ చర్చలు మరి ఇక్కడ రేవంత్ రెడ్డిని మాత్రం కలవలేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా చూడవచ్చు. సరస్వతి పుష్కరాలు నిన్నటితోటి ముగిసిపోయినాయి. మరి ఇక్కడ సరస్వతి పుష్కర ఏర్పాట్ల కోసం 35 కోట్ల రూపాయలు కేటాయిస్తే ఆ 35 కోట్లు గంగార్పణమైనాయి. 2-3 సార్లు ఆ సెలవు పందిళ్ళని మరి అక్కడ పూర్తిగా కూలిపోయినాయి. కనీసం ఆ బురద లేకుండానన్నా ఏర్పాట్లు చేయలేకపోయింది. మరి పూర్తి స్థాయిలో ప్రభుత్వం విఫలమైంది. మరి ఇక్కడ సరస్వతి పుష్కరాలలో అతి తక్కువ మంది వస్తారు. మరి గోదావరి పుష్కరాలతో పోల్చుకుంటే దానిలో 10% కూడా మరి ఇక్కడ కాళేశ్వరంకు వచ్చి ఉండరు. అలాంటిది మరి రేపు రాబోయే 2027లో గోదావరి పుష్కరాలను మరి ప్రభుత్వం ఏ విధంగా నిర్వహిస్తుందని చెప్పి అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సరస్వతి పుష్కరాలనే విజయవంతంగా నిర్వహించలేకపోయిన ప్రభుత్వం ఈ సమయంలోనే సుమారు 10 నుంచి 15 కిలోమీటర్ల మేర మరి ఇక్కడ ట్రాఫిక్ నిలిచి ఉన్నది. అదేవిధంగా వాళ్లకు ఎండ కొట్టినప్పుడు కూడా కనీసం నిల్చోడానికి సెలవు పందిలు కూడా లేని పరిస్థితి. మరి ఇక్కడ 35 కోట్లు పెట్టి కాంగ్రెస్ కార్యకర్తల జేబులు నింపిన తప్ప మరి ఇక్కడ భక్తులకైతే సౌకర్యాలు కల్పించలేదు. కనీసం దర్శనం చేసుకుందాం అనుకున్న వాళ్ళు కూడా మరి బయటికి వెళ్ళొచ్చే పరిస్థితి. ఇంత తక్కువ మందికే దర్శనం మరి తక్షణ దర్శనం కల్పించలేకపోయిన ప్రభుత్వం రాబోయే గోదావరి పుష్కరాలను
బాధ్యతను మరి ఏ విధంగా నిర్వహిస్తుంది అనేది మరి వీళ్ళ మీదనైతే అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మరి మంత్రి శ్రీధర్ బాబు అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేసిందని చెప్పి మరి ఇక్కడ పేపర్ కూడా వచ్చినాయి. మరి ఈ రకంగా చూసుకుంటే ఇది అధికారుల వైఫల్యమా, ప్రభుత్వ వైఫల్యమా, మొత్తానికైతే నిధుల కేటాయింపు అనేది మాత్రం పూర్తిగా దుర్వినియోగం జరిగిందని చెప్పి మరి ఇక్కడ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఉప ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి, కర్రు కాల్చి వాద పెట్టాలని చెప్పి ఖచ్చితంగా ఇంకా మరి ధర్మాసనం ముందుకు రాబోతా ఉన్నది. ఖచ్చితంగా వాళ్ళ మీద వేటు పడుతుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు గతంలో చేసిన వ్యాఖ్యలను చూసుకున్నట్టయితే మరి ఇక్కడ స్పీకర్ తన పని తాను చేయకపోతే ఖచ్చితంగా మరి ఇక్కడ కోర్టులు తమ పని తాను చేయాల్సి వస్తుంది. రాజ్యాంగం మీద నమ్మకం కల్పించాల్సిన బాధ్యత ఉన్నది కాబట్టి మరి వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉన్నది. రాబోయే మరి ఏదైతే ఉప ఎన్నికల్లో వాళ్లకు ఫిరాయింపు ఎమ్మెల్యే కర్రుగాల్చి వాద పెట్టాలని చెప్పి పిలుపు ఇచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక లూటీ అయిన రాష్ట్రాన్ని గాడిలోకి తెస్తున్నాం, తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా నిలుపుతాం, సంపద సృష్టించి ప్రజలకు పంచుతాం, 2 దశాబ్దాల పాటు రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తున్నాం, మేము తెచ్చిన ప్రతిపథకం దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తూ ఉన్నది. మరి ఇక్కడ ఏదైతే బట్టి విక్రమార్క గారి మాటలు హాస్యాస్పదంగా ఉన్నాయి. ఈయన తెచ్చిన పథకాలేంటి, మరి ఆ పథకాలు దేశానికి రోల్ మోడల్ గా ఏ విధంగా ఉంటాయి? మరి ఇక్కడ ఈయన తెచ్చిన పథకం 2500 ప్రతి మహిళకి ఇస్తా అన్నాడు, ఇప్పటి వరకు ఇవ్వలేదు. ఉచిత విద్యుత్ ఇస్తా అన్నాడు, అందరికీ అందలేదు. 500 సిలిండర్ ఇస్తా అన్నాడు, అది అందలేదు. మహాలక్ష్మి పథకంలో మరి ఇక్కడ ఏదైతే ఉచిత బస్సు ఉన్నాడో ఆ ఉచిత బస్సును చూసి ఎక్కడ కూడా ఇంకా ఉచిత బస్సు పెట్టద్దు అనే మరి స్థితికి వచ్చినాయి ప్రభుత్వాలన్నీ చూసుకున్నట్టయితే. మరి పెన్షన్ 2000 4000 చేయలేకపోయిండు, మరి దివ్యాంగులకు 4000 6000 చేయలేకపోయిండు, మరి కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం అన్నాడు, ఇప్పటి వరకు ఇవ్వలేకపోయిండు. ఈయన ఏం పథకం తెచ్చిందని దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తారు అంటే కేసీఆర్ తెచ్చిన పథకాలన్నీ కూడా తెలంగాణయే కాబట్టి ఈ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలుస్తుందని చెప్పి అనుకుంటాను కావచ్చు. ఆల్రెడీ తెలంగాణ దేశానికి రోల్ మోడల్ గా నిలిచింది. ఆ రోల్ మోడల్ గా ఉన్నదాన్నే మీరు ఆ ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారనే అంశాన్ని మీరు ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రైతులు 6 కాలం శ్రమించి మరి ఇక్కడ ఆ పంట చేతికి వచ్చే సమయంలో ఆ పంటను సకాలంలో కొనలేక నానా ఇబ్బందులు పెడతా ఉన్నది ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం. వాళ్ళకు రుణమాఫీ చేస్తా అని ఆశలు పెట్టి ఫోన్లు తెచ్చుకొని 2 లక్షల మీద రుణమాఫీ చేస్తా అన్నారు. సగంకే సాప చుట్టేసి ఇవాళ వాళ్ళను రోడ్డు మీద పడేసిండ్రు. పెట్టుబడి సాయం అందక మరి ఇక్కడ కరెంటు లేక నీళ్లు లేక గోదావరిని ఎండబెట్టి ఇవాళ సాగునీరు సక్రమంగా అందక అయినా నానా తంటాలు పడి పంటలు పండిస్తే అది చేతికాడికి వచ్చింది, నోటికాడికి రాకుండా అడ్డుకుంటున్నది మీ ప్రభుత్వం కాదా? ఇంకా మిమ్మల్ని రోల్ మోడల్ కాదు, ఏ ప్రభుత్వాన్ని ఎన్నుకోకూడదో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి, దానికి మీరు రోల్ మోడల్ గా నిలుస్తారనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. సజీవంగా పట్టుకొని కాల్ చంపారు, లొంగిపోయిన ద్రోహులే నంబాల సమాచారం ఇచ్చారని చెప్పి మావోయిస్టు అగ్రనేత నంబాల ఎవరైతే మరి ఎన్కౌంటర్ లో మృతులైండో ఆయనను ఆల్రెడీ పట్టుకొని కాల్ చంపిరని చెప్పి మరి మావోయిస్టులు ఇక్కడ ఆరోపణలు చేస్తా ఉన్నారు. దానికి తోడు లొంగిపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇచ్చిన కీలక సమాచారం మేరకే నంబాల దొరికిండు. నంబాలను సురక్షిత ప్రాంతానికి తరలి వెళ్లాలన్నా కూడా ఆయన మరి తోటి నక్సలైట్లను విడిచి వెళ్ళలేక ఆయన ప్రాణాలు విడిచిండు అని చెప్పి మరి మావోయిస్టులు లేఖలో పేర్కొన్న అంశాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక పిసిసి పదవులు కొలిక్కి అట రాహుల్ స్ఫూర్తితోనే కులగణ అని చెప్పి మరి ఇక్కడ ఏదైతే పిసిసి పదవులు కొలిక్కి అన్నారు, మళ్ళీ వాయిదా పడతా ఉన్నది. మరి ఇక్కడ పిసిసి పదవులకు మంత్రివర్గ విస్తరణకు లింక్ ఉన్నది కాబట్టి ఇది అది 2 ఒకటేసారి తేలాల్సిన అవసరం ఉన్నది. ఇక ఎన్డీఎస్ఏ నివేదికను తిరస్కరిస్తున్నాం, పరీక్షలు చేయకుండానే మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యంపై అభిప్రాయానికి ఎలా వస్తారు? నీటిపారుదల శాఖకు ఎల్ఎన్టీ లేక కాళేశ్వరంపై బాధ్యత అంతా కేసీఆర్. నాటి ఆర్థిక మంత్రిగా నా అభిప్రాయాలతో పని లేకుండానే బడ్జెట్ లో కేటాయింపులు, కమిషన్ కు ఈ విషయాలే చెప్పనున్న ఈటల ఆరున కాళేశ్వరం కమిషన్ ముందు హాజరు. ఏం చెప్పాలో కూడా ఈ రాధా కిట్టిగాడే చెప్తాడు. ఈటల రాజేందర్ ఏం చెప్పాలో కూడా ఈటల రాజేందర్ ఒకటే చెప్పిండు. ఏదైతే దానికి సంబంధించి మరి నీటిపారుదల రంగం అయితే వివిధ శాఖలకు అన్ని కూడా ఆర్థిక శాఖనే కేటాయింపులు చేస్తుంది. ఆ కేటాయింపులకు సంబంధించి మరి ఇంజనీర్లు దానికి సంబంధించి అన్ని రకాల అనుమతులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి అన్ని క్లియరెన్స్లు ఇచ్చి మరి ఇక్కడ ఆర్థిక శాఖకు నోటు పెడితే ఆ టోకెన్ పంపిస్తే అప్పుడు రిలీజ్ చేస్తాం తప్ప అది డిజైన్ ఉన్నదా డిజైన్ లేదా అని చెప్పుకుంటూనే మరి దానిలో ఏదైతే కేసీఆర్ కు ఉన్న సంబంధం ఏంది అని అంటే మరి కమిషన్ల కోసమే ప్రాజెక్టులు కట్టిందంటే దాన్ని తీవ్రంగా ఖండించిండు ఈటల రాజేందర్. ఎవరైనా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని కమిషన్ల కోసం తీసుకున్నారని చెప్పి ఈ రకంగా దాన్ని చిన్నగా చేసి తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తా ఉన్నారని చెప్పి ఆయన బహిరంగంగానే వ్యాఖ్యానించిన పరిస్థితి. అందులో డిజైన్ లోపాలు ఏమైనా ఉంటే దానికి అధికారులు బాధ్యత అవుతారు. ఆ డిజైన్ల లోపాలను బట్టి దానికి ప్రజాప్రతినిధులు ఏ విధంగా బాధ్యులు అవుతారు. మరి ఇక్కడ స్థలం మార్పిడి విషయంలో మరి నిర్ణయం తీసుకునే అధికారం ఖచ్చితంగా మరి ముఖ్యమంత్రులకు మంత్రులకు ఉంటది.
ఎక్కడ కట్టాలనేది వివిధ రకాలైన నిపుణులతోటి అందరితో సంప్రదించి నీటి లభ్యతను ఆ ఇతరు వాళ్ళు ఇచ్చే అనుమతులను బేరీజ్ చేసుకుని చెప్తారు తప్ప మరి ఎవరో అలా సొంత ఇంటికి నీళ్లు తరలించుకోవడం కోసం కాదు కదా అది జరిపింది అనే విషయాన్ని అర్థం చేసుకుని తెలంగాణ ప్రతిష్టను దిగజార్చడం మానుకోవాలని చెప్పి కూడా ఈటల రాజేందర్ హెచ్చరించిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. కేటీఆర్ కు మళ్ళీ శ్రీముఖం అట, నీ శ్రీముఖం నీ బొందల ముఖం, మరి ఈయనకి ఏం రాక్షసానందమో అర్థం కాదు. ఆయన ఇచ్చేదల్లా ఆయన నిజంగానే కేటీఆర్ తప్పు చేస్తే మరి ఏం బిక్తాంది ఏసీబీ అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. కేవలం డైవర్షన్ కార్యక్రమంలో భాగంగానే ఈయన తేపుకొక నోటీసులు ఇచ్చి మరి వాటన్నిటి ఇంకా 17 నెలల నుంచి ఏ కొత్త పాలసీ లేదు, కొత్త విధానం లేదు, కొత్త పథకం లేదు, మరి ఇక్కడ ప్రజలకు ఇచ్చిన హామీల అమలు లేదు. 6 గ్యారంటీలు 100 రోజులు అన్నారు, 600 రోజులకు దగ్గరకు వచ్చిన ఇప్పటి వరకు అమలు చేయలేక విఫలమైన ప్రభుత్వం తమ తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ శ్రీముఖాలు గంగముఖాలు ఎత్తుడు తప్ప మరి ఇక్కడ దానికి ఇలాంటి తాబేదార్ పత్రికలు వాళ్ళకి వేసే కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి ఇక్కడ ఒక పెద్ద వార్తనిచ్చింది. రాయబారం విఫలమట. మరి ఇక్కడ రాయబారం విఫలమా సఫలమా ఇదా ఇవాళ ప్రజలకు కావాల్సిన వార్త. ప్రజలు అక్కడ రోడ్ల మీద రోడ్లు ఎక్కుతా ఉన్నారు రైతులందరూ. మరి ఇప్పటి వరకు ఎంత ధాన్యం కొనుగోలు అయింది, ఎంత ధాన్యం కొనుగోలు కాలేదు, ఏ జిల్లాలో ఎంత కొనుగోలు చేయాల్సినది, అసలు బోనస్ ఎందుకు వస్తలేదు, రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, రైతులకు సమస్య లేదు, యూరియా కొరత ఏ విధంగా ఉన్నది, విత్తనాల కొరత ఏ విధంగా ఉన్నది, నీటి లభ్యత ఏ విధంగా ఉన్నది, తాగునీరు సమస్య ఏ విధంగా ఉన్నది, ఇవన్నింటినీ గాలి కొదిలి రేవంత్ రెడ్డి కార్యాలయం నుంచి వచ్చే మరి అవైతే ఆ కరపత్రాలను వార్తలుగా ప్రచురించుకుంటూ మరి ఇక్కడ కాలం గడుపుతా ఉన్నారు రాధాకృష్ణ వేసే కుక్క బిస్కెట్లు ఏరుకుంటూ అనే విషయాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. రాయబారం విఫలమట. మరి ఆయన రాయబారం పంపిండట, విఫలమైందట. దానికి ఈయనకి వచ్చిన నష్టం ఏందో మరి. ఈ అంత్యక్రియలకు కూడా అవకాశం ఇవ్వలేదు. పోలీసుల ఆధ్వర్యంలో నంబాల మృతదేహం దానం, మరో 5 నక్సలైట్ల మృతదేహాలకు నింపు, ఎండు కట్టల మధ్య కిరోసిన్ తో దానం చేసిన బలగాలు మృతదేహాలను అప్పగించమంటే ఇచ్చేది లేదని బెదిరించారు బంధువులు. మరి నంబాలను సజీవంగా పట్టుకొని చంపాలని చెప్పి వాళ్ళ మృతదేహాలను కూడా మరి బంధువులకు అప్పగించకపోవడం మరి ఇక్కడ ఏదైతే ప్రజా సంఘాలు తీవ్రంగా మరి తప్పుపడతా ఉన్నాయి. మరి ఆల్రెడీ ఒక మావోయిస్టు ఉద్యమంలో ఆయన చేసిండు. మరి ఇక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ బంధువులకు మృతదేహాలను అప్పగించాల్సింది ఉండే మరి ఇక్కడ అప్పగించకపోవడం తప్పు అని చెప్పి ప్రజా సంఘాలు చెప్పుకుంటున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించాలి. ముంబైలో కుంభవృష్టాట 295 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు 107 ఏళ్లలో తొలిసారి అని చెప్పి మరి ముంబైని అతలాకుతలం చేసిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించాలి. ఈ ఏసీబీ చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్ నిత్యం మరి ఇక్కడ అధికారులు ఎవరో ఒకరు ఏసీబీకి చిక్కుతూనే ఉన్నారు. మరి ఇక్కడ అవినీతి అనేది పెచ్చరిల్లిపోతూనే ఉన్నదనే విషయాన్ని కూడా మనం గమనించాలి. ఇక ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే ముంబైలో కుండపోత అనే అంశాన్ని పెద్ద ఎత్తున ప్రచురించింది. అదేవిధంగా 30న ఖరారట పిసిసి కార్యవర్గం మంత్రివర్గ విస్తరణ 30న సమావేశం కాబోతా ఉన్నారు. ఇప్పటికే ఏకాభిప్రాయం రాలేదు. 15 నెలల నుంచి ఇవాళ రేపు అని 44 సార్లు మరి ఢిల్లీకి వెళ్ళినా కూడా ఈ 4 మంత్రి పదవులు కూడా మరి నింపలేదు. ఇప్పటికే 6 ఖాళీలు ఉన్నాయి, కనీసం 4 కూడా నింపలేదు. మరి పిసిసి అధ్యక్షుడిని వేసి సంవత్సరంగా వస్తున్న ఇప్పటికి పిసిసి కార్యవర్గాన్ని కూడా మరి పూర్తి చేయలేదనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కేటీఆర్ కమిషన్ నోటీసులు, ఎమ్మెల్సీ కాగితతో దామోదరరావు మోహన్ రావు భేటీ, విద్యాశాఖ కమాండ్ కంట్రోల్ సెంటర్. మరి ఇవి ఈనాడు ఇలా ప్రచురించిన అంశాలు. ఏది ఏమైనా కూడా రాహుల్ గాంధీ అంశానికి సంబంధించి, రేవంత్ రెడ్డి అంశానికి సంబంధించి వచ్చిన గ్యాప్ కు సంబంధించి మరి ఇక్కడ పెద్ద ఎత్తున ఇక్కడ చర్చ జరుగుతా ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ ప్రభుత్వం ఇటు 6 గ్యారంటీలు మరి అమలు చేయడంలో గానీ, ఇచ్చిన 420 హామీలను నిలబెట్టుకోవడంలో గానీ, అదే విధంగా మరి ఇక్కడ రుణమాఫీని పూర్తి స్థాయిలో చేయడం విషయంలో గానీ, మరి ఇక్కడ రైతు భరోసాను మరి ఇక్కడ 15,000 12,000 కుదించి 6,000 అయినా కూడా పండించే ప్రతి ఎకరానికి వేస్తామన్నారు. ఆల్రెడీ మరి ఇక్కడ రబీ అయిపోయింది. ఖరీఫ్ లో మరి ఇక్కడ తొలకరి పడ్డదని చెప్పి ఇప్పటికీ మరి ఒక 15-20 రోజుల ముందే ఆల్రెడీ దుక్కులు దున్నుతున్న పరిస్థితి. మరి ఇక్కడ అది పెండింగ్ ఉన్నది, మళ్ళీ ఇది పెండింగ్ ఉన్నది. ఆల్రెడీ ఒకటి ఎగ్గొట్టిండ్రు. ఈ రకంగా రైతు బంధు ఏదైతే పెట్టుబడి సాయం ఉన్నదో పెట్టుబడి సాయంకు ఎగనామం, రైతు బీమాకు ఎగనామం, మరి ఇక్కడ మహిళలకు ఇచ్చే 2500లకు ఎగనామం, మరి ఇక్కడ చూసుకున్నట్టయితే పెన్షన్లకు ఎగనామం, ఇన్ని రకాలుగా చేసుకుంటూ అందాల పోటీల పేరుతోటి ఊరేగిన రేవంత్ రెడ్డి దాన్నన్నా సక్రమంగా నిర్వహించిన అంటే దాంతో అబాస్ పాలైంది తెలంగాణ రాష్ట్రం. ఇన్ని రకాల వైఫల్యాలకు రేవంత్ రెడ్డి కారణం అని చెప్పి రేవంత్ రెడ్డికి అపాయింట్మెంట్ ఇవ్వడానికి ముఖం చాటేస్తా ఉన్నాడు. మరి ఇక్కడ రాహుల్ గాంధీ ఆయన ఏదైతే తీసుకునే విధానాలను మరి ఇక్కడ పూర్తి విరుద్ధంగా నడుచుకుంటున్న రేవంత్ రెడ్డి ముఖం చూడడానికి కూడా ఆయన ఇష్టపడడం లేదని చెప్పి ఈ 3 రోజులు పడిగాపులు కాసిన అపాయింట్మెంట్ ఇవ్వకపోవడం
కూడా అవే మరి ఇక్కడ ప్రధానంగా కనబడతా ఉన్నది. ఈ వివాదం ఇంకెంత దూరం పోతుంది రాబోయే రోజులలో, అసలు మంత్రివర్గ విస్తరణతోటే వీళ్ళిద్దరి మధ్యలో ఉన్న వివాదం మరి ఇక్కడ పూర్తి స్థాయిలో బట్టబయలు కానున్నది. మరి అది 30 తారీఖు నుంచి 30 తారీఖున తేలబోతా ఉన్నారా, ఇంకో 3-4 నెలలు సాగదీస్తారా, రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది ఈ రోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు వెళ్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్.